ఈరోజు చూడండి నేనైతే చాలా ఐటమ్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐటమ్స్ చాలా కదండి. జస్ట్ 4 ఐటమ్స్ మనం ప్యాక్ చేసుకోవడానికి. ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపేసుకుని రెడీగా ముందు పెట్టేస్తాను. అంటే కొంచెం మనకి టైం తీసుకుంటుంది కాబట్టి నానుతుంది కాబట్టి చపాతీలు బాగా రావాలంటే పిండి కలిపేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ మాదిరి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. జస్ట్ పైన చెట్ల ఆయిల్ అయితే ఎక్కువ వద్దులేండి, నెగిటివ్ బెస్టే. పైన కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. పులిహోర చేయడానికి రైస్ పెట్టాను. మనకి ఈరోజు అయితే కొంచెం బిజీ వాటర్ పులిహోరకి అయితే సిద్ధం చేస్తాం. రైస్ని బట్టి మనం ఆయిల్ అయితే క్వాంటిటీ వేసేస్తాం. ఫస్ట్ ఆవాలు వేస్తున్నాం. జర్నీకి ప్యాక్ చేసే దాంట్లో మాత్రం మనం పచ్చిమిరపప్పు వేసుకోకపోవడమే మంచిదంటండి. అందుకని ఈ 2 వేస్తున్నాము. అల్లం ఇంపార్టెంట్, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కొంచెం జీర ఫ్రై చేయగల. అందులో పసుపు కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం సాల్ట్ తగ్గ. అట్లనే చింతపండు అండి. చింతపండు పులిహోర మంచిగా తీసుకోండి. ఇక్కడ గుడ్డు తీసుకుంటే పులిహోర పోతుంది. చివరి బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. పక్కన పెడతాం. కొంచెం పల్లీలు ఫ్రై చేద్దాం. మన పులిహోరలోకి పల్లీలు ఫ్రై చేసి కరివేపాకు కూడా వేసేద్దాం. నేను పిక్కలు కరివేపాకు ఫ్రై చేస్తాను. అందులో యాడ్ చేస్తాను. బంగాళదుంప కర్రీ రెడీ అవుతుంది. ఇంకేం వేద్దాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇంకే పోప్స్ అండి మన బంగాళదుంప ఫ్రైకి. అదేవిధంగా కరివేపాకు వేసి అన్నీ ఆయిల్ ఫ్రై అవుతాయి. అదేవిధంగా వెంటనే బంగాళదుంప కూడా వేసాం. ఇలా మగ్గుతుందండి. బంగాళదుంప ఎలా సిమ్లో పెట్టేసుకొని మగ్గించాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు దాన్ని పట్టించుకోవాలి. సిమ్లో పెట్టి సరిపోద్ది. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాం. కొంచెం కారం యాడ్ చేస్తానండి. మనం వేసుకుని ఫ్రైలో రైస్ ఇందాక రైస్ క్వాంటిటీ చాలా పెట్టుకోవచ్చండి. ఇలా గిన్నెలో వేసేసుకోవచ్చు. ఇలా చాలా పెట్టచ్చు 5 minutes. ఫ్రెండ్స్ మన పులిహోర కర్రీ వేసేద్దామండి. ఈ రైస్లోకి అయితే వేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన రైస్లోకి అయితే కలిపేసుకోవచ్చు. పులిహోర రైస్లో కలిపి ఫ్రెండ్స్ మన పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మరి పులిహోర చూడండి, పొటాటో కర్రీ రోస్ట్ అయిపోయింది. పక్క తీసి పెడద్దాం మన పులిహోరలోకి. జస్ట్ ఫ్రైలో కాబట్టి ఫ్రై ఆనియన్స్ ఏం వేయలేదండి. ఆనియన్స్ లేకుండా బంగాళదుంప ఫ్రై. ఫస్ట్ మనం చపాతీలు చేసాం. ఇప్పుడు చపాతీ చేసేసుకుందామండి. ఇలాగా చపాతీలు